గుడ్లు ఇలా తీసుకుని తర్వాత డ్రై ఫిష్ వేసుకోవాలి. డ్రై ఫిష్ బాగా వేగిపోయింది. ఆయిల్లో వేసుకొని బయటకు తీసుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్లో కట్ చేసిన ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ అలా వేగుతున్న లోపు కట్ చేసుకున్న 3 టమాటో, పెద్ద టమాటో, కొంచెం చింతపండు నానబెట్టుకోవాలి. ఆనియన్స్ టమాటో వేగేలోపు చింతపండు నానిపోతుంది. ఆనియన్స్ ఇలా బ్రౌన్గా వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న 3 పెద్ద టమాటా పీసుల్ని వేసుకోవాలి. టమాటా బేగా మగ్గడానికి కొంచెం రాళ్ళుప్పు, కొంచెం పసుపు వేసుకుంటే టమాటాలు బాగా మగ్గిపోతాయి. ఇంకొంచెం మగ్గనివ్వాలి. ఉప్పున పసుపు వేస్తే టమాటీ బేగా మెత్తబడిపోతుంది. అందుకే ముందుగా ఉప్పున పసుపు వేసుకోవాలి. టమాటీ వేయగానే టమాటీ మెత్తగా ముద్దలా అయిపోతుంది. కారం 2 స్పూన్స్, ఎగ్స్ యాడ్ చేసుకొని బాగా కలుపుకొని కొంచెం వాటర్ యాడ్ చేయాలి. గుడ్లు ఇలా తిరగబడుతున్నప్పుడు ఇందాకలా పిసుక్కొని పెట్టుకున్న చింతపండు యాడ్ చేసుకోవాలి. ఇలా పులుసు మరుగుతున్నప్పుడే మనం కొంచెం ఉప్పు అది సరిపోయిందో లేదో చూసుకోవాలి. కొంచెం ఉప్పు పడుతుంది. రాళ్ళు ఉప్పు కొంచెమే వేస్తున్నాను. పులుసు దగ్గరికి మరిగిన తర్వాత ఎండు చేపలు వేసి దించుకోవడమే. పులుసు ఇలా చిక్కగా రావాలన్నమాట. పులుసు ఇలా మరుగుతున్నప్పుడు మనం ఫస్ట్లో వేపుకొని ఎండు చేపలు వేసుకోవాలి. ఒక 5 నిమిషాలు ఇలా మరగబెట్టి స్టవ్ ఆపేసుకోవడమే.